హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో ఏంటంటే బిర్యానీ అనమాట. ప్లెయిన్ బిర్యానీ. నేనైతే ఎలా చేస్తాననేది మీకు చూపిస్తాను. చాలా సింపుల్‌గా చేస్తాను. పిల్లలు తింటారు కాబట్టి. నేనైతే ఎక్కువ అయితే స్పైసీగా అయితే ఏం చేయలేదు. సింపుల్‌గా చేశాను. నేనైతే ఈ విధంగా అయితే పలావ్ దినుసులను, జీడిపప్పు అయితే ఒక ప్లేట్‌లోకి అయితే పెట్టుకున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా అయితే కోసుకొని నేనైతే కొంచెం నెయ్యి అయితే వేసుకున్నాను. చాలా సింపుల్‌గా అయితే చేశానండి. టేస్ట్ బాగుంది. పిల్లలు కూడా బాగా తిన్నారు. చాలా బాగుంది అనిపించింది. నెయ్యి అయితే హీట్ ఎక్కాక నెయ్యి అయితే కరిగిపోయింది హీట్‌కి. నేనైతే ఇప్పుడైతే దాంట్లో పలావ్ దినుసులు అయితే వేస్తున్నాను. నేనైతే ఆయిల్ అయితే వేయలేదు. నెయ్యి ఒకటే అయితే వేశాను. పలావ్ దినుసులు అన్నీ వేగిపోయాక బాగా వేగనివ్వాలి. అటువన్నీ మాడిపోకూడదు. ఒక నిమిషం పాటు అయితే నేనైతే వేయించాను. ఆ తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా అయితే వేసేసాను అనమాట. ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయ కూడా బాగా వేగిపోవాలి. ఒక నిమిషం పాటు అయితే నేనైతే హై ఫ్లేమ్లో అయితే పెట్టుకుని అయితే తిప్పుతూనే ఉన్నాను. ఈ విధంగా ఉల్లిపాయలు కూడా విడివిడిగా అయితే వచ్చేయాలి. ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయ మగ్గిపోవాలన్నమాట. నేనైతే టమాటా అయితే వేసేసాను. నేనైతే 2 టమాటాలు తీసుకున్నాను మీడియం సైజువి. ఒక నిమిషం పాటు అయితే అటు ఇటు తిప్పేసి అయితే నేనైతే కాసేపు మూత పెట్టాను అనమాట. టమాటా కూడా బాగా మగ్గిపోవాలి. పచ్చివాసన లేకుండా మెత్తగా అయిపోవాలి. లేదంటే బాగోదు. చూసారు కదా, టమాటా కూడా మెత్తగా వచ్చేసింది బాగా. ఇప్పుడైతే నేను అల్లం పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. అల్లం పేస్ట్ కూడా ఒకసారి అటు ఇటు అయితే తిప్పేసి పచ్చివాసన పోయేదాకా అయితే ఒక నిమిషం పాటు అయితే ఉంచేసాను. కింద ఎక్కువసేపు వదిలేసామంటే అడుగంటేస్తుంది. ఈ విధంగా అయితే తిప్పేసుకున్న తర్వాత నేనైతే కడిగి పెట్టుకున్నాను బియ్యం పక్కన. గ్లాసున్నర బియ్యం అయితే తీసుకున్నానండి నేను. మా నలుగురికే కాబట్టి నేనైతే ఫస్ట్ బియ్యం అయితే వేసేస్తున్నాను. నీళ్ళైతే మళ్ళీ లాస్ట్లో పోస్తాను. ఒక 2 నిమిషాల పాటు అయితే బియ్యం అంతా టమాటా, పచ్చిమిరపకాయకి, అల్లం పేస్ట్కి అంతా పట్టించేలాగా తిప్పేసి అయితే మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టి కలుపుతూ ఉండాలి. ఈ విధంగా అయితే నీళ్ళైతే ఏం లేకుండా అయితే బియ్యం వరకు అయితే వేసుకున్నాను నేను. అడుగంటకుండా అయితే అటు ఇటు అయితే తిప్పుకోవాలి. నేను 2 నిమిషాల పాటు అయితే అట్లా అటు ఇటు అయితే తిప్పుతూ అయితే ఉంచేసాను అట్లానే. దానికి కారం, పచ్చిమిరపకాయల కారం అంతా బియ్యానికి అయితే బాగా పడుతుంది. చూసారు కదా, ఆ వేడికి బాగా అడుగంటింది. నేనైతే ఇప్పుడు 3 గ్లాసుల నీళ్ళైతే పోసుకుంటున్నాను గ్లాసున్నరకి. ఎక్కువ పోసినా కూడా అయిపోతుంది. నేనైతే కరెక్ట్ క్వాంటిటీతో అయితే పోస్తున్నాను అనమాట. 1.5 గ్లాస్కి 3 గ్లాసులు అయితే నీళ్ళు పోసాను. ఒక చుక్క అటు ఇటుగానే పోసాను అనమాట. ఒకసారి అయితే అటు ఇటు బాగా కలిపేసి కింద ఏం లేకుండా చుట్టూరు బియ్యం అంతా నీళ్ళల్లోకి అయితే బాగా వేసి అయితే తిప్పుతున్నాను. నేనైతే జీడిపప్పులు కూడా అయితే దాంట్లో ఫస్ట్ వేయలేదు, పైన వేస్తున్నాను. జీడిపప్పు అవి వేసేసాక గరం మసాలా కూడా అయితే వేసుకుంటున్నాను. గరం మసాలా అయితే అమ్మ కొట్టించింది. నేను వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి చేపించుకుంటాను అమ్మ దగ్గర. మాకు చాలా దూరం కాబట్టి ఈసారి అయితే నేను గరం మసాలా చేసేటప్పుడు అయితే మీకు రెసిపీ పెడతాను వీడియో. జీడిపప్పు అయితే వేసేసాను. నేనైతే ఫస్ట్లో వేయలేదు మాడిపోతాయని. గరం మసాలా అయితే 1 టేబుల్ స్పూన్ అయితే వేస్తున్నాను. బాగుంటుంది, టేస్ట్ బాగా వచ్చింది. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసాక సాల్ట్ అయితే వేసుకున్నాను నేను.
సరిపడగా సాల్ట్ అయితే వేసుకొని ఒక నిమిషం పాటు అయితే ఉంచేసాను. అటు ఇటు కలబెడతా. సాల్ట్ చాలకపోతే మళ్ళీ చూసుకోవాలి కాబట్టి ఒకసారి అయితే అటు ఇటు తిప్పేసి సాల్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకుని అయితే నేనైతే మూత అయితే పెట్టేశాను. నేనైతే 3 విజిల్స్ అయితే రానిచ్చాను. తక్కువ బియ్యమే కాబట్టి నేనైతే స్టవ్ మీద అయితే కుక్కర్ మూత అయితే పెట్టుకునేసి 3 విజిల్స్ అయితే రానిచ్చాను. 3 విజిల్స్‌కి కరెక్ట్‌గా అయితే బాగా ఉడికిపోయిందండి. స్టవ్ మీద అయితే హీట్‌కి అయితే విజిల్ వచ్చే టైం అయితే అవుతుంది. విజిల్ అయితే వచ్చేసింది. 3 విజిల్స్ అయితే వచ్చేసాయి. ఆవిరంతా పోయింది. నేనైతే మూత అయితే తీసి చూస్తున్నాను ఉడికిందో లేదో. మీరు కూడా చూసేయండి. బాగా మెత్తగా సరిపడాగా వాటర్ క్వాంటిటీ అంతా బాగా వచ్చిందనమాట. విజిల్ కూడా కరెక్ట్‌గా 3 వచ్చినాయి కదా! ఈ విధంగా అయితే ఎక్కువ స్పైసీగా లేకుండా అయితే ఈ విధంగా అయితే చేసుకున్నాను నేను. పిల్లలు కూడా బాగా తింటారు కదా! నాకైతే చిన్న బాబు ఉన్నాడు. పాప కూడా 6 ఇయర్స్ చిన్న పాపే. కారాన్ని తట్టుకోదు కాబట్టి నేను ఎక్కువైతే వేయలేదు. సరిపడగానే వేశాను. చూసారు కదా! పొగలతో ఎలా వస్తూ ఉందో. ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబ్ మై ఛానల్.